డోర్వేకి స్వాగతం. ఇట్ ఈస్ ఎ మాన్యువల్ టు సెల్ఫ్. స్వీయ శోధనకి ఒక సాధనం కింద ఈ వీడియోస్. ఈ వీడియోలు సిన్సియర్ కో లెర్నర్ కోసమని ఎదురు చూస్తూ ఉంటాయి. సో నౌ ఇక్కడ నుండి చూసిన ప్రతి వీడియోని మీరు ఒక పాత ఫ్రేమ్‌వర్క్ ఏదైతే నేర్చుకున్నామో, ఆ ఫ్రేమ్‌వర్క్‌కి ఎక్స్‌పెరిమెంట్ కింద వాడొచ్చు. ఎలాగంటే సపోజు ఈ వీడియోలో ఏదో కొంత కంటెంట్ మీకు ఇన్ఫర్మేషన్ కింద వచ్చింది. ఆ వచ్చింది మీరు ఎంత నోటీస్ చేశారు, ఎంత నోటీస్ చేయలేదు. అదొక స్టేట్. అలాగే ఎంత నోన్ ఉంది, ఎంత అండర్‌స్టాండ్ డైరెక్షన్‌లోకెళ్ళింది. లేదా ఎంత బిలీఫ్‌కి క్లోజ్‌గా ఉంది, ఎంత డిస్‌బిలీవ్‌కి క్లోజ్‌గా ఉంది. డిస్‌బిలీవ్‌గా ఉంది. ఇంకా దూరంగా ఉంది. బిలీవ్‌కి క్లోజ్‌గా ఉందా? బిలీవ్‌కి దూరంగా ఉందా? అలాగా మీరు హైపోక్రిటిక్ స్టేట్‌లో ఉన్నారా? లేదా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? సో, లైక్ దట్. ఇలాగా మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఈ ఇన్ఫర్మేషన్ రాంగానే వీడియోలోంచి ఎక్కడ ఏముంది అనేది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటే జస్ట్ ఎక్స్‌పెరిమెంట్ అయిపోతూ ఉంటుంది. పాత ఫ్రేమ్‌వర్క్ ఏముందో దాని ట్రైనింగ్ కూడా అయిపోతూ ఉంటుంది. సో, రైట్ ఇక్కడ నుండి ఏ వీడియోలో ఏం చెప్పినా అదొక ప్రపోజల్ కింద తీసుకోండి. ఇట్స్ అన్ అజంప్షన్. ఫ్రమ్ అజంప్షన్ నుండి ఒక మోడల్ క్రియేట్ చేస్తారు. ఆ మోడల్‌ని వెరిఫై చేయటానికి డేటా కలెక్ట్ చేస్తారు. ఎక్స్‌పెరిమెంటల్ డేటా ఆర్ డేటా అవైలబుల్. ఆ డేటా అవైలబుల్ బట్టి ఆ మోడల్‌ని ఎవాల్యుయేట్ చేస్తారు. దాని ద్వారా ఒక సిద్ధాంతం, థీసిస్ తయారు చేస్తుంటారు. మళ్ళా ఫర్దర్ వెరిఫికేషన్, ఎక్స్‌పెరిమెంటల్ వెరిఫికేషన్ చేస్తారు. ఈ వెరిఫికేషన్ థియరీని సపోర్ట్ చేస్తుందో లేదో చూస్తారు. అదర్‌వైజ్ మళ్ళా మోడల్‌ని మారుస్తారు. దాని ద్వారా థియరీ మారుస్తారు. ఇలా నిరంతరం అండర్‌స్టాండింగ్ ప్రాసెస్ అనేది ట్రూత్ వైపుకి అప్రోచ్ అవుతూ ఉంటుంది. నెవర్ అబ్సల్యూట్ ట్రూత్‌కి వెళ్ళదు. ఇది మొదటి ఇంపార్టెంట్. సో, ఈ వీడియోలో ఏది విన్నా మీరు ప్రపోజల్ కింద తీసుకోండి ఫస్ట్. ఆ ప్రపోజల్‌ను రైట్ అండర్‌స్టాండింగ్ డైరెక్షన్‌లో వెళ్ళడానికి ఒకటి ఈస్ దేర్ న్యాచురల్ యాక్సెప్టెన్స్ టు దట్ ప్రపోజల్ ఆర్ ఎనీ ప్రీడిస్పోజిషన్. ప్రీడిస్పోజిషన్ అంటే ఏంటంటే మీ బిలీఫ్స్ నుండి వచ్చేది. మీ బిలీఫ్ యొక్క సిస్టమ్ నుండి మీరు ఓకే అంటున్నారా ఆ ప్రపోజల్‌ని లేదా వ్యతిరేకిస్తున్నారా? నేచురల్ యాక్సెప్టెన్స్ అంటే వేరు. నేచురల్ యాక్సెప్టెన్స్ అంటే అసలు మీ ప్రీడిస్పోజిషన్ అంతా పక్కన పెట్టుకొని అదేమిటి అని చూడటం. అది నేచురల్‌గా యాక్సెప్టెన్స్ ఉందా లేదా? పాసిబిలిటీ ఉందా లేదా? లాజికల్‌గా ఓకే కాదా? అది కరెక్టా తప్పా కాదు. లాజికల్‌గా దానికి ఆ స్టేట్మెంట్‌కి ఛాన్స్ ఉందా లేదా? ఇలా అన్నమాట. సో, ఎక్స్‌పెరిమెంటల్ వెరిఫికేషన్‌లో మీరు డేటా ఓన్‌గా కలెక్ట్ చేసుకోండి. దాన్ని బట్టి ఒక కంక్లూజన్స్ ఇవ్వండి. ట్రూత్‌కి అప్రోచ్ అవ్వండి. ఇది తర్వాత మ్యాటర్. సో, రైట్. నౌ ఇప్పుడు చెప్పబోయే టాపిక్కు సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సుపరిచితం. సైన్స్ బ్యా సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళు కొంచెం విని ఉండే అవకాశం ఉంది. యాస్ ఎ జనరల్ సైన్స్ కింద. అసలు లేని వాళ్ళు కొంచెం ఒకే కూడా దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను. ఇంకోటేంటంటే ఇది ప్యూర్ బయాలజికల్ టాపిక్కు. సో, దేర్‌ఫోర్ నేను కాంపిటెంట్ క్లెయిమ్ చేయకూడదు. దాన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. అండ్ ఈ వీడియో సీరీసు దాని గురించి డీటెయిల్‌గా చెప్పడానికి ఉద్దేశించబడింది కూడా కాదు. కానీ దాని గురించి ఒక సర్టెన్ బ్యాక్‌గ్రౌండ్ మటుకు అవసరం తర్వాత వీడియోలకి. అందుకని దాని గురించి చర్చించాల్సి పరిణామం. జీవ పరిణామం అనే పదం వింటారు కదా! ఎవల్యూషన్ అనే పదం వినంగానే మీకు గుర్తుకొస్తాడు కదా! చార్లెస్ డార్విన్ కోతి నుండి మనిషి పుట్టాడు. మనిషి తయారయ్యాడు. లైక్ దట్. సో, రైట్. నేను చెప్పే ఒక జనరల్ డెఫినిషన్ ఏమిటయ్యా అంటే నిర్వచనం దానికి ఎ గ్రాడ్యువల్ చేంజ్ ఫ్రమ్ ఎ స్టేట్ ఆఫ్ టోటాలిటీ టు అనదర్ స్టేట్ ఆఫ్ టోటాలిటీ చేంజ్ ఈస్ నోటీస్డ్ బై ట్రైట్స్. ఆ చేంజ్ అనేది ట్రైట్స్‌తో నోటీస్ చేయబడుతుంటుంది. సో, గ్రాడ్యువల్ చేంజ్ అంటే అది ఆ చేంజ్ అవుతున్నట్టు కనపడకపోతే దాన్ని గ్రాడ్యువల్ చేంజ్ అంటారు. ఫ్రమ్ ఎ స్టేట్ ఆఫ్ టోటాలిటీ. టోటాలిటీ అంటే ఒక సంపూర్ణం. అంటే యాస్ ఇట్ ఈస్‌గా అది సంపూర్ణంగానే ఉంటుంది దాని ఫంక్షనాలిటీలో. సో, దేర్‌ఫోర్ ఆ స్టేట్‌లో టోటాలిటీ నుండి ఇంకో టోటాలిటీకి మారుతుందట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏకకణ జీవి తీసుకుంటే, ఆ ఏకకణ జీవి బతుకుతోంది, పుడుతుంది, సంతానోత్పత్తి చేస్తుంది, ఆహారం తీసుకుంటుంది, శ్వాస తీసుకుంటుంది, పరిసరాలతో ఇంటరాక్ట్ అవుతుంది. దాని లైఫ్ అయిపోయిన తర్వాత చచ్చిపోతుంది. సో, టోటల్లీ ఇట్ ఈస్ ఎ లివింగ్ బీయింగ్. దాని నుండి ఇంకో జీవి ఏర్పడింది. మల్టీ కణం జీవి ఏర్పడింది. దాని నుండి ఇంకో జీవి ఏర్పడింది. ఇలాగా ప్రతి జీవి స్టేజ్‌లోనూ, ప్రతి జాతిలోనూ టోటాలిటీయే కనబడుతూ ఉంటుంది మనకి. అందుకని ఒక టోటాలిటీ స్టేట్ నుండి ఇంకో టోటాలిటీకి మార్పు చెందటం. ఈ మార్పుని నువ్వెలా గుర్తిస్తావు? ట్రైట్స్ కంపారిజన్‌లో గుర్తిస్తుంటావు. సో, సంపూర్ణ స్థితి నుండి మరొక సంపూర్ణ స్థితి క్రమంగా మార్పు చెందడాన్నే పరిణామం అంటాం. ఈ పరిణామం లక్షణాల ద్వారా గుర్తిస్తూ ఉంటాం. సరే ఈ గుర్తించడానికి వాడే లక్షణాలున్నాయి కదా! వాటిని ట్రైట్స్ అని పదం వాడుతుంటారు. ఆ! తెలుగులో దీనికి పదం ఏమిటనేది నాకు ఎక్కడ దొరకలేదు. అందుకని ట్రైట్స్ అనే పదం వాడేస్తున్నా నేను. ఇవి క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలు.
ఏంటి ఆ లక్షణాలు? కన్సిస్టెంట్‌గా ఉంటాయి అవి. అంటే స్థిరంగా ఉంటాయి. స్టెబుల్‌గా ఉంటాయి. అంటే ఊగిసలాట పొందవు. ఊగిసలాట ఉండదు. అండ్ వేరీ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒకళ్ళకొకళ్ళలో చిన్న మార్పు కూడా కనబడుతూ ఉంటుంది. అందరికీ ముక్కుంది కానీ అందరి ముక్కు ఓ రకంగా ఉండదు. అలాగా. నెక్స్ట్ సో, ఆహ్, ఒక జాతికి, ఒక జాతికి మధ్య క్లియర్ డిస్టింగ్విష్ కనబడుతూ ఉంటుంది. ఆ పర్టిక్యులర్‌లో క్యారెక్టర్‌లో. సో, దేర్‌ఫోర్ ఇవి ట్రైట్స్ అన్నమాట. ఈ జీవ పరిణామం జరగటానికి మటుకు రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయనుకోండి. దాంట్లో చార్లెస్ డార్విన్‌ది 'ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్' అనే గ్రంథంలో చెప్పాడు. అదేమిటయ్యా అంటే నేచురల్ సెలక్షన్ సహజమైన ఎన్నిక. సో, ప్రకృతి సెలెక్ట్ చేస్తుందన్నమాట. ప్రకృతి సెలెక్ట్ చేయటం వల్ల ఆ పరిస్థితులు ప్రకృతి సెలెక్ట్ చేస్తుంది. ఆ ప్రకృతిలో సర్వైవ్ అవ్వటానికి, బతకటానికి అవకాశం ఉండేది ఏదుందో అది ఉంటుంది. ఏది అవకాశం లేదో అది నశించిపోతుంటుంది. ఇలాగే జాతులు పెరుగుతూ ఉంటాయి అని చెప్పాడు. ఇది చాలా సింపుల్‌గా డార్విన్ చెప్పిన విషయం చెప్తున్నానన్నమాట. సో, నెక్స్ట్ ఇంకోటేంటంటే జీన్ ట్రాన్స్‌ఫర్. ఈ లక్షణాలనేవి ఈ జన్యువుల రూపంలో ఒక తరం నుండి ఒక తరానికి, ఒక తరం నుండి ఒక తరానికి ట్రాన్స్‌ఫర్ అవుతుంటాయి. మనం అనుకుంటుంటాం గదా! తాతగారి ముక్కొచ్చింది, అమ్మమ్మ కన్నొచ్చింది లైక్ దట్ అలాగా. సో, ఈ జీన్ ఫ్లో అంటారు. ఈ ట్రాన్స్‌ఫర్ రేటు అనేది ఒక ఈక్విలిబ్రియం రీచ్ అయిందనుకోండి తరం నుండి తరానికి మార్పుల్లో, ఇప్పుడు భిన్న జాతులుగా ఆవిర్భావం చెందే ఛాన్స్ ఉంటుంది. ఇదొక సిద్ధాంతం. అలాగే జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఈ రాండమ్ వేరియేషన్స్ అవుతుంటాయి జీన్స్‌లో. ఈ వేరియేషన్స్‌లో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఆ వేరియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీస్ మటుకు ఒక ప్యాటర్న్ మెయింటైన్ అవుతుంటుంది. ప్యాటర్న్ డిస్టర్బ్ అవ్వటం వల్ల మటుకు జెనెటిక్ డ్రిఫ్ట్ అయ్యి ఒక వేరే స్పీషీస్ ఏర్పడుతుంది. ఇదొక సిద్ధాంతం. అయితే మ్యూటేషన్ థియరీ ఉంది. ఈ మ్యూటేషన్ థియరీ ఏమిటి అంటే ప్రతి కణంలోనూ జీవం యొక్క ప్రతి కణంలోనూ కేంద్రం ఉంటుంది. కేంద్రంలో క్రోమోజోములుంటాయి. ఆ క్రోమోజోములు డీఎన్ఏ అనే పెద్ద అణువుతో ఏర్పడతాయి. ఈ డీఎన్ఏ అణువులో 4 బేసెస్ ఉంటాయి. ఈ 4 బేసెస్ ఎలా అమరి ఉన్నాయి మీద ఆధారపడతాయి లక్షణాలు. సో, ఈ అమరికలో ఏదైనా మార్పొస్తే దాన్ని మ్యూటేషన్ అంటారు. ఆ మ్యూటేషన్ వల్ల ఎవల్యూషన్ జరుగుతుంది. ఇట్లా ఏ ఒక్క సిద్ధాంతం కరెక్ట్ అని కాదు. ఇవన్నీ సహకరించాయమాట. ఈ ఎవల్యూషన్ ప్రక్రియ జరగటానికి. ఇవి కాకుండా లామార్క్ సిద్ధాంతం కూడా ఉంది. ఏ వస్తువును నువ్వు వాడుతూ ఉంటావో, ఏ శరీర భాగాన్ని వాడుతుంటావో అది అభివృద్ధి చెందుతుంటుంది. ఏది వాడవో అది వర్టిసైల్ అయిపోతూ ఉంటుంది. లైక్ దట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలో తీసుకుంటే కుడి చేయి, ఎడమ చేయి సమానంగా పనిచేయవు. కుడి చేతికి ఎక్కువ పని చెప్పావు. ఎడమ చేతికి తక్కువ పని చెప్పావు. సో, ఎడమ చేయి రిలేటివ్‌గా తక్కువ పని చేయగలదు. ఇప్పుడు ఎక్కువ బరువునేమో ఎడమ చేయి మోయగలదు. కానీ తక్కువ బరువుని ఎక్కువ టైం మోయగలదు కుడి చెయ్యి. రైట్. సో, లైక్ దట్. సో, బట్ ఇక్కడ ఒక డిస్టింక్షన్ క్లియర్ అవ్వాలి. ఏంటయ్యా అంటే గ్రోత్‌కి, డెవలప్‌మెంట్‌కి, ఎవల్యూషన్‌కి తేడా ఏంటి? సో, ఈ 3 చూడటానికి ఒక రకంగా అనిపిస్తుంటాయి. బట్ కానీ తేడా ఉంది. చేంజ్ ఇన్ క్యారెక్టరిస్టిక్ పారామీటర్ పర్టిక్యులర్‌లీ ఇన్ ఇంక్రీజింగ్ డైరెక్షన్‌ని గ్రోత్ అని చెప్పొచ్చు. అంటే ఒక లక్షణం ప్రత్యేకమైన ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణంలో అది పెరిగిదలలో జరిగే డైరెక్షన్‌లో ఉండే మార్పు ఉంటుందే. అంటే ఉదాహరణకి సపోజు మనిషి బరువుంది. పుట్టంగానే మహా అయితే 2.5 కేజీలో, 2 కేజీలో ఎంతో ఉంటారు. ఆ! పెరుగుతున్న కొద్దీ మనం పెద్దయ్యేప్పటికి 60 కేజీలో, 70 కేజీలో పెరుగుతాం. సో, పర్టిక్యులర్‌గా ఏమైంది? ఈ బరువు అనే పారామీటరు, క్యారెక్టరిస్టిక్ పారామీటరు ఇంక్రీజింగ్ డైరెక్షన్‌లో పెరిగింది. గ్రోత్ ఉందంటాం. అలాగే మనిషి పొడుగవ్వటం, మనిషి లావవ్వటం ఇవన్నీ గ్రోత్ పారామీటర్స్. సో, డెవలప్‌మెంట్ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ ఎ సెట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ ఫంక్షనాలిటీ. డెవలప్‌మెంట్ అనేది ఏంటంటే ఒక సెట్ క్యారెక్టరిస్టిక్స్. ఆ సెట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ చేంజ్ అవుతాయి. అవి డిఫరెంట్ డైమెన్షన్‌లో చేంజ్ అవుతుంటాయి. ఇక్కడ క్లియర్‌గా అన్నీ పెరుగుదలే పెరుగుతుందనే కాదు. కొన్ని వేరియేషన్‌లు వస్తుంటాయి. మార్పులవుతుంటాయి. మోడిఫికేషన్‌లు జరుగుతుంటాయి. డిఫరెన్షియేట్ అవుతుంటాయి. ఇలా రకరకాల డైమెన్షన్‌లో అవి ఎదుగుదల కనబడుతూ ఉంటుంది. వీటి యొక్క టోటల్ టార్గెట్ ఎలా ఉంటుందంటే ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. అంటే వాటి యొక్క ఫంక్షనాలిటీ అది ఎలా పనిచేయగలుగుతుంది అనే విషయం ఉంటుందే దాని యొక్క కేపబిలిటీ దానికి అది ఇంప్రూవ్‌మెంట్ డైరెక్షన్‌లో ఉంటుంది. సో, దేర్‌ఫోర్ ఆ ఇంప్రూవ్‌మెంట్ డైరెక్షన్ లేకపోతే దాన్ని ఏమంటారంటే డిగ్రేడ్ అయింది అనే పదం వాడుతూ ఉంటారు. డిగ్రేడ్ లేదా డిసింటిగ్రేట్ అయింది అంటుంటారు. సో, ఎవల్యూషను డిఫరెంట్. ఈ 2 కాదు. బట్ ఎవల్యూషన్‌లో ఈ 2 కనబడుతూ ఉంటాయి. గ్రోత్, డెవలప్‌మెంట్ కూడా కనబడుతూనే ఉంటాయి. కానీ ఎవల్యూషన్ ఈస్ వెరీ స్లో అండ్ గ్రాడ్యువల్ చేంజెస్. అంటే చాలా నెమ్మదిగా జరిగేవి, గ్రాడ్యువల్‌గా జరిగేవి. గ్రాడ్యువల్ జరిగే చేంజ్ నువ్వు నోటీస్ చేయలేవు. చాలా స్లోగా జరుగుతుంటుంది. నెక్స్ట్ ఇన్ మల్టీ డైమెన్షనల్ యాస్పెక్ట్స్ ఒక్కొక్క ట్రైట్స్, ఒక క్యారెక్టరిస్టిక్ ఒక మల్టీ డైమెన్షనల్ యాస్పెక్ట్స్ మారుతుంటాయి. ఒక డైమెన్షన్ కాదు ఇక్కడ. 16 డైమెన్షన్స్ ఉన్నాయని చెప్తుంటారు. ఆఫ్ ఇండివిడ్యువల్స్. ఆ ఇండివిడ్యువల్ యొక్క యాస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో క్యారెక్టరిస్టిక్ యాస్పెక్ట్స్ అవి మల్టీ డైమెన్షనల్‌గా మారుతుంటాయి. ఈ ఈ మల్టీ డైమెన్షన్ అనేది ఏ డైరెక్షన్‌లో మార్పు ఉంటుందయ్యా అంటే
హోల్‌నెస్ డైరెక్టెడ్ టువర్డ్స్ డెస్టినీ. సో, దాని సంపూర్ణత్వం అవ్వటానికి ఎలాగా ఉందో ఆ డైరెక్షన్‌లో దొరుకుతుంది. యాస్ ఎ హోల్ ఆర్గానిజమ్‌గా, యాస్ ఎ హోల్ కమ్యూనిటీగా, యాస్ ఎ హోల్ ఆఫ్ ఎ స్పీషీస్‌గా, ఒక జాతి పరంగా ఒక డెస్టినీలోకి మూవ్ అవుతుంటుంది. ఆ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంటుంది. సో, ఎవల్యూషన్ అనేది సింపుల్ థింగ్ కాదు అండర్‌స్టాండ్ చేసుకునేది. వెరీ కాంప్లికేటెడ్ థింగ్ అన్నమాట. రైట్. రేపు ఈ ఎవల్యూషన్‌లో యూనివర్స్ ఎలా ఎవాల్యుయేట్ అయింది ఔట్‌లైను, అలాగే జీవులు ఎలా ఎవాల్యుయేట్ అయ్యాయనేది ఒక ఔట్‌లైను. దాని నుండి వచ్చే సందేహాలు రేపు చూద్దాం. నమస్కారం.